హలో అండి. ముందుగా అందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. మరి స్వామివారికి ఎంతో ఇష్టమైన బెల్లం అప్పాలు ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా అయితే కనుక గిన్నె పెట్టి అందులో బెల్లం పాకం కాచుకుని నేనైతే ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాము. సో గోధుమ పిండి అయితే మనకి ఎటువంటి హాని జరగదని చెప్పేసి సో అరగడానికి కూడా డైజెషన్ అవ్వడానికి ఈజీగా అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి గోధుమ పిండిని వేసుకుని శుభ్రంగా వేడి మీద ఉన్నప్పుడు ఇలా కలిపేసుకున్నాం అనుకోండి, మనకి చేతికి అప్పం రావాల్సినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఫైనల్లీ దీన్ని ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు లేదా పావు గంట దీన్ని పక్కన పెట్టేసుకుంటే మూత పెట్టేసి పిండి కొంచెం నానిందంటే మనకి అప్పాలు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఫైనల్గా మేము కూడా చెప్పిన విధంగానే ఈ విధంగా పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మనకి చపాతీ కర్రతో చపాతీని ఒత్తుకున్నట్టుగా ఒత్తుకొని ఒక చిన్న మూత ఏమైనా ఉంటే కనుక దాంతో ఇలా కట్ చేసి షేప్స్ అయితే చేసుకోండి. మామూలుగా చేతితో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇలా అయితే నీట్గా వస్తాయని చెప్పి ఇలా ట్రై చేసాం అంతే. సో ఫైనల్గా ఇంకేముంది, ఆయిల్ పెట్టుకుని వీటిని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే చక్కగా ఎంతో రుచిగా ఉండే బెల్లం అప్పాలు రెడీ అయిపోతాయి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకైతే చెప్పండి. మీరు నాకు లైక్స్ విధంలో ఇవి ఎలా వచ్చాయో చెప్పాలన్నమాట. సో స్వామివారికి మేమైతే ఫైనల్గా బెల్లం అప్పాలు అలానే యాలకులు వేసిన పాలు కూడా పెట్టాము. సో మరొకసారి మన అందరికీ కూడా ప్రేక్షకులకి, మన ఛానల్ ప్రేక్షకులకి హనుమత్ జయంతి శుభాకాంక్షలు. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.